సో ఇప్పుడు కిరాణా షాప్ లో చాలా మంది కొంటున్నామా లేవా? కొంటున్నాం. సో ఇప్పుడు తేడా చూడండి, ఇది వచ్చేసరికి రిటైల్ షాప్, ఇది వచ్చేసరికి మన గ్రేట్ ప్రెస్టీజ్. చూడండి, డిస్కౌంట్ అనేది కిరాణా షాప్ లో ఇస్తారా ఇయ్యరా? ఇస్తారా ఇయ్యరా? మన వాళ్ళు ఎందుకు కడుతుందంటే మన పర్సెంట్ అయితే ఇయ్యరు. కానీ మన కంపెనీ 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తారు. తర్వాత క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారా బయట? కానీ మన దాన 5 to 11% క్యాష్ బ్యాక్ ఇస్తారు. బయట ఏమైనా ఆఫర్స్ ఇస్తారా? కానీ మన దగ్గర 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. బయట స్పెషల్ బెనిఫిట్ ఏమైనా ఇస్తారా? కానీ మన దగ్గర 1600 రూపాయల వస్తువులు 400 ఉంటే 5th month లో 1250 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. 3200 రూపాయల వస్తువులు 400 ఉంటే 5వ నెలలో 2500 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. 5000 రూపాయల వస్తువులు 400 ఉంటుంటే 5th month లో 3750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఇది లైఫ్ టైం ఇస్తారు. బాగుంటుందా? బాగుంటుందా? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయా? లేదు. లాస్ట్ నుంచి గ్యారంటీ ఏమన్నా ఇస్తారా? ఇస్తారా బయట? అసలు ఏదైనా సబ్బు పేపర్ చింపి మనం తీసుకపోయి రిటర్న్ తీసుకుంటారా? మీరు వాడలే కానీ పేపర్ మాత్రం జరిగింది, తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు. కానీ మన కంపెనీ ఏమంటుందంటే ఒక ప్రొడక్ట్ ఇస్తాం, 30 days టైం ఇస్తాం. 30% ప్రోడక్ట్ యూజ్ చేయండి, నచ్చకపోతే 30 days లోపల రిటర్న్ చేయండి. మీరు 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. 14% ట్యాక్స్ కట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. బాగుంటుందా? సో ఇప్పుడు మనకి లెక్క ప్రకారం చూసుకుంటే కిరాణా షాప్ లో ఎంత లాభం వచ్చింది, ఎంత బెనిఫిట్ వచ్చింది, ఎంత వచ్చింది? 0% బెనిఫిట్ వచ్చింది. పెద్దదే. మనం 2 ఇళ్ళు కట్టుకునేటోళ్ళం ఈ లాభంతో, అవునా కదా? సో కానీ ఇక్కడ చూడండి, 20% డిస్కౌంట్, 11% క్యాష్ బ్యాక్, 10% ప్రొడక్ట్, 41 ప్లస్ స్పెషల్ బెనిఫిట్, అప్ టు 50% బెనిఫిట్. దొరికిందా? దొరకలేదా? దొరకలేదా? మనం ఎంత లాస్ అయినా ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ ఇంకెంత రావాలండి? ఎంత రావాలి? 10% అనేది ఇట్ ఈస్ ఎ రిఫరల్ బెనిఫిట్. ఈరోజు జైరాబాద్ లో ఛాయ్ తాగాలనుంది నాకు, 7 తాగితే బాగుంటుంది. మీరు చెప్పండి. నేను తాగకపోతే పోయేటప్పుడు హలో ఇది జైరాబాద్ లో ఛాయ్ అనేది స్వామి హోటల్ అని ఉంది. ఇప్పుడు ఈడ మనం 30-40 మంది ఉన్నాం. మనం అంతా పోయాడు ఛాయ్ తాగితే, సార్ మీ అకౌంట్ లో ఎవరైనా డబ్బులు వేస్తాడా? ఈరోజు బిర్యానీ ఎలా బాగుంటది? ఏదో హోటల్ ఉంది, ఆ హోటల్ తింటే మీకు ఎవరికైనా డబ్బులు ఇస్తారా? మరి ఎందుకు చెప్తున్నారు మీరు? టేస్ట్ మంచిగా ఉంది ఎవరు చెప్తున్నారు? అవునా? మన కంపెనీ ఏమంటుందంటే అట్లనే మీరు వాడండి, మీకు నచ్చిన విషయాన్ని 10 మందితో మీరు షేర్ చేసుకోండి, మీకు నేను అమౌంట్ ఇస్తా మీకు అంటుంది కంపెనీ. బాగుంటుందా? బాగుంటుందా? సో ఎగ్జాంపుల్ ఏంటంటే మీరున్నారు, ఎవరికి వారే మీరున్నారు. ఎగ్జాంపుల్, మీరు కిరాణా షాప్ లో కొనడం వల్ల లాస్ అవుతారని చెప్పి నేను మీకు చెప్తున్నా. దానివల్ల మీరు కిరాణా షాప్ లో కొనే వస్తువులు ఏవైతున్నాయో ఆ అమౌంట్ 4000 రూపీస్ వర్త్ అమౌంట్ అనేది మీరు ప్రెస్టీజ్ లో కొంటున్నారు. ఎక్కడ కొంటారు? ప్రెస్టీజ్ లో కొంటారు. సో 4000 కొనడం వల్ల 50% బెనిఫిట్ వచ్చిందా లేదా? మనం మాట్లాడుకున్న 50% బెనిఫిట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 4000 వస్తువులు కొన్నారు, మీకు వస్తువులు వచ్చినాయి, మీరు వాడుతురు, మనకు నచ్చలేదు, తీసుకోపోయి రిటర్న్ ఇస్తే మన డబ్బులు మనకు వస్తుంది. లొల్లేమన్నా ఉందా మనకు కంపెనీతో? ఏం లొల్లుందా? ఏం లేదు కదా. ఒకవేళ నాకు నచ్చింది ఎవరికైనా చెప్పొచ్చా లేదా?
నా ఫ్రెండ్స్, నా రిలేషన్, నా తెలిసిన నా కొలీగ్స్ అందరికి నేను లెక్కేసుకొని అందరికి చెప్పుకుంటూ పోయినా ఒక 10 మంది నా మాట విని శ్రీనివాస్ జీ నువ్వు చెప్తున్నావు కదా నేను నీతో పాటు వచ్చి ప్రోడక్ట్ కొంటా అన్నారు. బాగుంటుందా? బాగుంటుంది. చలో ఈ 10 మందికి నేను ఈ బిజినెస్ చెప్పిన వీళ్ళు కూడా 4,000 పెట్టి ప్రోడక్ట్ కొన్నారు. ఎంత టర్న్ ఓవర్ అయింది? 40,000 అయింది. ఈ 40,000 కిరాణా షాప్ పోతే మనకేమో వస్తుందా? కానీ ఇదే 40,000 వెస్టీ పోతే మనకు వస్తుందా కదా? ఎంత పర్సెంట్ వస్తుంది? 10%. అంటే ఎంత మనకి ఎంత వస్తుంది? 4,000 రూపాయల అకౌంట్ లో మనకి క్రెడిట్ అవుతుంది. మీరు ఎంత పెట్టిరు? మీరు ఎంత పెట్టిరండి? మీకు ఎంత వచ్చింది? అంటే మనకి 0 ఇన్వెస్ట్మెంటా కదా? ఇప్పుడు నేను ఇంతకుముందు కన్నా ₹1 పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చాను. నిజమా? నిజమేనా? చలో చూడండి, ఇప్పుడు ఈ 10 మంది మీకు 4,000 రూపాయలు వచ్చినాయని ఇలా గెలిచింది. వీళ్ళు ఖాళీగా ఉంటారా? ఖాళీగా ఉంటారా? సో మనకే డబ్బులు కావాలి, మరి వాళ్ళకి వద్దా డబ్బులు? సో ఈ ఆపర్చునిటీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, 10 మంది ఇంటూ వాళ్ళకు ఒక 10 మంది తెలుసు, 100 మంది అయ్యారు ఇంటూ 4,000 రూపాయలు తీసుకున్నారు. ఈక్వల్ ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అవుతుంది. మన 4 లక్షల కంపెనీ మీద మన ఇన్కమ్ ఎంత? ఇలా 10% అంటే 40,000 రూపాయలు. మనం 40,000 రూపాయలు సంపాదించాలంటే ఎట్లాంటి జాబ్ చేయాలో మీ అందరికి తెలిసే బయట మార్కెట్లో 10,000 రూపాయల జీతం ఇవ్వడానికే నానా దీపాలు పెడుతుంటారు. 20,000 జీతం ఇచ్చారంటే ఇంటికాడ మనిషి చచ్చిపోయినా కూడా పంపించే పరిస్థితి లేదు. మరి 40,000 రూపాయల సాలరీ బయట తీసుకోవాలంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాల్సిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కానీ మన కంపెనీలో ఒక 100 మంది ఫ్యామిలీస్ కి కిరాణా షాప్ మార్పియడం వల్ల మన ఇన్కమ్ 40,000 రూపాయలు వస్తుందంటే మరి హ్యాపీయే కదా? సో మరి ఇప్పుడు 100 మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటే వీళ్ళు ఖాళీగా ఉంటారా? 100 మంది ఇంటూ 10 మంది ఈజ్ ఈక్వల్ టు 1000 మంది ఇంటూ 4,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. మరి 40 లక్షల టర్న్ ఓవర్ అంటే 10% ఎంత? ఇలా 4 లక్షల రూపాయల ఇన్కమ్ మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. మరి మంచిగా ఉండదా? నేను ఫస్ట్ బిజినెస్ లో జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నేను ఒక్కరిని 4,000 రూపాయల వస్తువులు కొనుక్కున్నా. నా తెలిసిన ఒక్కరికో ఇద్దరికో 1,500 రూపాయల వస్తువులు, 1,200 రూపాయల వస్తువులు కొనిచ్చిన. నా ఫస్ట్ మంత్ చెక్ 164 రూపాయలు వచ్చింది. ఆ 2 నెలలు ఏం చేసిన, ఈ ముగ్గురం కలిసి ఒక్కొక్కరం ఒక నలుగురిని మేము డిసైడ్ అయిపోయినాం. ఓ 5 మందిని 6 మందిని డిసైడ్ అయ్యి టోటల్ గా కొంతమందిని సెట్ చేసినాం. ఓ 10-15 మందిని సెట్ చేసినాం. నాకు 512 రూపాయలు వచ్చింది. 3వ నెలల మేము ఆల్మోస్ట్ ఒక 15-20 మంది ఉన్నాము. 15 మంది ఒక 10 మంది లెక్కేసుకుంటూ పోతే 150 మంది ఇంటూ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవడం వల్ల నేను బ్రాండ్ డైరెక్టర్ అయినా 17,900 రూపాయలు వచ్చింది. సో లాస్ట్ మంత్ ఇదే బిజినెస్ నుంచి నా ఇన్కమ్ 2,87,000 రూపాయలు అక్షరాల బిజినెస్. సో 1000 కిలోమీటర్లు నడవాలన్నా ఒక్క అడుగు నుంచే స్టార్ట్ చేయాలి. నిజమా కదా? సార్ మీరు చెప్తూ బాగానే ఉంది 1000 మంది అని, కానీ 1000 మంది కావాలంటే ఎంత టైం పడుతుంది సార్? నేనేమంటున్నా, నీకు ఎంత ఉరుకులాటుంటే అంత తొందరగా, నీకు ఎంత ఉరుకులాటుంటే నువ్వు అంత తొందరపోదు. ఏదైనా ఎమర్జెన్సీకి తర్వాత ఇంపార్టెంట్కి ఎమర్జెన్సీకి చాలా తేడా ఉంది. అవసరానికి ఎమర్జెన్సీ అవునా? ఇప్పుడు వర్షం బాగా పడుతుంది, వర్షం బీభత్సంగా వస్తుంది, మీ మమ్మీ పోయి మీ అమ్మగారు పోయి కింద పోయి కందిబాబు ఇస్తారా పోయి ఇంటికి అని చెప్పింది. కానీ బీభత్సమైన వర్షం పడుతుంది, పోతారా మీరు? పోతారా? అప్పు ఇప్పుడే చెప్పిన కానీ వర్షం ఫుల్ పడుతుంది. అదే మీ ఇంట్లో ఎవరో ఒక పర్సన్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఫుల్ వర్షం పడుతుంది, కళ్ళు అసలు కనబడతలేవు, అయ్యో వర్షం దగ్గరగా పోతాంటారా? వర్షంలోనే పోతారా? అవసరానికి అత్యవసరానికి ఉన్న తేడా.
మీకు అవసరం అనుకుంటే 3 ఏళ్ల తర్వాత 30,000 తీసుకుంటారా? మీకు అత్యవసరం అనుకుంటే 3 ఏళ్ల తర్వాత 3 లక్షలు తీసుకుంటారా? అది మీకే వదిలేస్తుంది. 100% రెడీ? అవసరం అనుకుందామా, అత్యవసరం అనుకుందామా? అత్యవసరం అనుకుంటే నాకు కూడా 3 ఏళ్లలో 3 లక్షలు వచ్చినట్టుగా మీరు కూడా తీసుకోవచ్చు. సో ఈ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. సో మనకు 6 ప్రొడక్ట్లు స్టార్ట్ అయింది. ఇలా 370+ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇండియాలోనే కాదు, ఇంకొక 9 కంట్రీస్ లో బిజినెస్ బిల్డ్ చేస్తుంది. 6తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఇండియాలో. సో నాట్ ఓన్లీ ఇండియా, 9 కంట్రీస్ లో ఉంది. 3 ప్రోడక్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎకనామికల్లీ ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్, మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి హాని చేయవు, బయోడిగ్రేడబుల్, ఆర్గానిక్ బేస్ నుంచి వచ్చినాయి. సో ఇది ఎంత పెద్ద ఉందంటే రాబో ఇంకొక 2025 విజన్ వరకు ఆల్మోస్ట్ ఇంకొక 19 కంట్రీస్ లో బిజినెస్ వెళ్ళిపోవడానికి రెడీ ఉంది. సో ఇట్లాంటి కంపెనీ లాస్ట్ వీళ్ళ టర్నోవర్ 3,500 కోట్లు వీళ్ళ టర్నోవర్. ఇట్లాంటి ఒక 3,500 కోట్ల టర్నోవర్ చేసే ఒక కంపెనీ వచ్చి మీకు ఫ్రీగా పార్ట్నర్షిప్ ఇస్తా అంటే ఇది మన అదృష్టమా, కంపెనీ అదృష్టమా? మన అదృష్టమా, కంపెనీ అదృష్టమా? మన అదృష్టం అనుకుంటే మనం అందులో ఉంటాం, కంపెనీ అదృష్టం అనుకుంటే మన యానం. హలో, అవునా కదా? సో నాకు అనిపించింది ఈ ఆపర్చునిటీ నా జీవితంలో దొరకడం నా అదృష్టం అని. 3 ఏళ్ల ముందు ఒక ప్రసాదంలాగా తీసుకున్నా. ఈరోజు ఈ కంపెనీలో 3 ఏళ్ల నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా లైఫ్ లో ఫ్రీడమ్ లైఫ్ అయినాం. ఆల్మోస్ట్ కార్ తీసుకున్నాం. స్కోడా ర్యాపిడ్ కార్ పర్చేజ్ చేసిన ఆల్మోస్ట్ 18 lakhs వరకు. తర్వాత వచ్చేసరికి ఫారెన్ ట్రిప్స్ ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాం. తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చేపిస్తున్నాం, పేరెంటల్ కేర్ తీసుకున్నాం. తర్వాత హౌస్ ప్లాన్ చేయబోతున్నాం. ఇంకేం కావాలా, చారిటీస్ ఇస్తున్నాం. అనాథ శరణాలయాలకు మాకు వచ్చే ఏ ఫ్రీ ప్రోడక్ట్ ఉన్నా అవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకొని అనాథ శరణాలయాలకు ఇస్తున్నాం. ఇంకేం కావాలా మాకు? ఇప్పుడు అన్నిటికన్నా ఉంది మాకు. ఏమి లేని సిచ్యువేషన్ నుంచి వెస్టీలోకి వచ్చినాం. ఈరోజు అన్ని సృష్టించుకోగలిగినాం. అది ఓన్లీ వెస్టీ. ఆర్ యు రెడీ?